గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాక్స్ విత్ తెలుగు. సో తమ్నైల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, దేవరా మూవీ రివ్యూ. అండ్ నిజంగా తమ్నైల్లో చూసినట్టు కట్టప్ప రోల్ని కొడుక్కిచ్చేసి మూవీ తీశారా, అదేందో తెలుసుకుందామనండి. ముందుగా ఒకటి చెప్తానండి, ఇది డిస్క్లైమరో లేకపోతే వార్నింగ్ ఏదైనా కానీ, ఈ మూవీ చూడాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి కోసమే వెళ్ళాలి. ఓకే, 100% జూనియర్ ఎన్టీఆర్ గారి కోసమే వెళ్తారు అందరూ ఫ్యాన్స్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చండి. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం, దగ్గరుండి మూవీని నెట్టుకొచ్చాడు. మిగతా క్యారెక్టర్ అట్లా సపోర్టింగ్ రోల్, ఈవెన్ హీరోయిన్తో సహా ఏదో ఉండాలి హీరోయిన్ అన్నట్టే ఉందండి నాకు మూవీలో. ఒక సాంగ్ పెట్టేసి 2-3 డైలాగులు పెట్టారు హీరోయిన్ గారికి. వాళ్ళంటూ సెకండ్ పార్ట్లో ఉండబోతుంది అన్నారు, సో వెయిట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మూవీ గురించి మాట ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దేవరాకి వచ్చిన ఎలివేషన్ లేదా దేవరా స్టోరీ మొత్తం నడిపే విధానం, తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాం అంతా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి వరా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది. వరా భయపడతా ఉంటారు ఎట్లా. అండ్ లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. దట్ ట్విస్ట్ ఎక్స్పెక్టెడే, కానీ కొద్దిగా కొత్తగా అనిపించింది. అంటే దేవరా లేకుండా వాళ్ళ అబ్బాయి చేస్తాం ఇట్లా అంతా బాగుంది. అండ్ ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసి కట్టప్పలాగా పెట్టేశారండి. బాహుబలి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతానికి ఊ కిల్డ్ బాహుబలి అనేది ట్యాగ్, పై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ట్యాగ్తో బాహుబలి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సేమ్ అలానే వాళ్ళ అబ్బాయి ఎందుకు దేవరాని చంపారు అనేది సెకండ్ పార్ట్. సో అది మ్యాటర్. సో ఈ పార్ట్లో కూడా వరా చచ్చిపోతాడు కాబట్టి సెకండ్ పార్ట్ అంతా వాళ్ళ అబ్బాయి ఎందుకు చంపాడనే ఉండిద్ది స్టోరీ. మళ్ళీ లేకపోతే సెకండ్ పార్ట్లో లాస్ట్లో వాళ్ళ అబ్బాయి బతికి లేకపోతే దేవరా కూడా బతికే ఉంటారని ట్విస్ట్ ఇస్తాడా, సో చూద్దాం. మరి ఓవరాల్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలామంది చేశారు. కెమెరామ్యాన్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కొరటాల శివ గారు ఓకే, ఆయన ఐడియా తీసాడు, కొద్దిగా పాతకట్టం అయితే గుర్తొచ్చింది. అండ్ కొద్దిగా బాహుబలి రిఫరెన్స్ కూడా యాడ్ చేసినట్టు అనిపించింది క్లైమాక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. చెప్తున్నాగా 6 years తర్వాత వచ్చిన కాలర్ ఎగరేసే మూమెంట్, ఆయన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా సీన్స్లో సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారండి నాకు. ఎందుకంటే ఆ పంచకట్లు అదంతా మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి 3.5 out of 5 ఇవ్వచ్చండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దేవరా మూవీ మీరు